హలో ఎవ్రీవన్, ఎక్సర్సైజ్ 6.1 ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఈరోజు వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం, రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ది ఏపీ when the first term a and the common difference d are given as follows. ఫస్ట్ టర్మ్ ఏ డి ఇవ్వటం జరిగింది. ఈ రెండింటి ద్వారా ఫస్ట్ 4 terms ఆఫ్ ది ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. క్వశ్చన్ రోమన్ నెంబర్ 1, a ఈక్వల్ టు 10, d ఈక్వల్ టు 10. రైట్. మన క్వశ్చన్లో ఏమి ఇవ్వటం జరిగిందంటే, క్వశ్చన్లో రైట్ ఫస్ట్ 4 terms ఆఫ్ ది ఏపీ, ఫస్ట్ 4 termsని రాయమన్నాడు. ఏపీలో ఫస్ట్ 4 terms ఏంటి? A1, A2, A3, A4. ఓకేనా? ఫస్ట్ టర్మ్ని ఎలా రాయొచ్చు? ఏ. సెకండ్ టర్మ్ని ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ని ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ని ఏ ప్లస్ 3d. ఓకేనా? రైట్. ఫస్ట్ టర్మ్ A1 అంటే ఏ అంతా 10, ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ A2 సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ డి. హియర్ ఏ అంటే ఎంత? 10 ప్లస్ డి అంటే ఎంత ఇచ్చారు? 10 ప్లస్ 10 ఈక్వల్ టు 20, ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 2d. హియర్ ఏ అంటే 10 ప్లస్ 2, డి వచ్చేసి 10 ఈక్వల్ టు 10 ప్లస్ 2 10s are 20. 10 plus 20 equal to 30. Next A4 equal to a plus 3d. Here a వచ్చేసి 10 plus a plus 3d. a 10 plus 3 into d అంటే 10. 10 plus 3 10 30 equal 10 plus 30 40. ఫస్ట్ 4 టైమ్స్ కాబట్టి మనకు వచ్చిన ఫస్ట్ 4 టైమ్స్ ఏంటి? 10, 20, 30, 40. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. నెక్స్ట్ వన్ వచ్చేసి రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2, ఏ ఈక్వల్ టు -2 అండ్ డి ఈక్వల్ టు 0. సేమ్ వీటిలాగానే A1, A2, A3, A4. A1 అంటే ఏనే, A1 అంటే ఏనే. నెక్స్ట్ A2 వచ్చేసి ఏ ప్లస్ డి, A3 ఏమో ఏ ప్లస్ 2d, A4 ఏమో ఏ ప్లస్ 3d. ఫస్ట్ A1 ఏ, A2 ఏమో ఏ ప్లస్ డి, A3 ఏమో ఏ ప్లస్ 2d, A4 వచ్చేసి ఏ ప్లస్ 3d. రైట్. ఫస్ట్ వన్ ఏ అంటే ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? -2, ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ A2 వచ్చేసి ఏ ప్లస్ డి, ఏ అంటే -2 ప్లస్ డి వచ్చేసి 0, therefore ఇది వచ్చేసి మైనస్. నెక్స్ట్ A3 వచ్చేసి ఏ ప్లస్ 2d, ఏ వచ్చేసి -2 ప్లస్ 2 ఇంటూ డి ఏమో 0, 2 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ -2. నెక్స్ట్ A4 ఏ ప్లస్ 3d, ఏ ఏమో -2 ప్లస్ 3 ఇంటూ డి 0, therefore remaining answer is -2. So the first 4 terms of AP is 4 terms in AP ఏమి వచ్చాయి? -2, -2, -2, -2. ఇది రోమ్ నెంబర్ 2 యొక్క ఆన్సర్. ఓకే. నెక్స్ట్ రోమ్ నెంబర్ 3. నెక్స్ట్ వన్ వచ్చేసి రోమ్ నెంబర్ 3. ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు -3. రోమన్ నెంబర్ 3, a equal to 4, d equal to -3. Right. Solution. First A1, A2, A3, A4. A1 ని ఏ రాస్తాం? A2 ఏ ప్లస్ డి, A3 ఏ ప్లస్ 2d, A4 ఏ ప్లస్ 3. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ AP. సో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3d. ఫస్ట్ టర్మ్ ఏ వచ్చేసి
ఎస్ 4 ఏ ఈక్వల్ టు 4 నెక్స్ట్ ఏ2 అంటే ఏ ప్లస్ డి ఏ అంటే 4 ప్లస్ డి మైనస్ 3 4 ప్లస్ మైనస్ 3 therefore ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఏ ప్లస్ 2డి ఏ ఏమో 4 ప్లస్ 2 ఇంటూ డి మైనస్ 3 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 ఈక్వల్ టు మైనస్ 2 నెక్స్ట్ ఏ ప్లస్ 4 ప్లస్ 3 ఇంటూ డి అంటే మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 మైనస్ 3 3 సార్ 9 ఈక్వల్ టు మైనస్ 5 సో సిరీస్ ఫస్ట్ 4 టర్మ్స్ ఏంటి 4 టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఫస్ట్ 4 కామా 1 కామా మైనస్ 2 కామా మైనస్ 5 ఇది థర్డ్ వన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ రోమన్ నెంబర్ 4 రోమన్ నెంబర్ 4 రోమన్ నెంబర్ 4 ఏ ఈక్వల్ టు మైనస్ 1 డి ఈక్వల్ టు 1/2 డి ఈక్వల్ టు minus 1 d equal to 1/2 చూడండి ఫస్ట్ a1 a2 a3 a4 a1 ని a a2 a ప్లస్ డి a3 a ప్లస్ 2d a4 a ప్లస్ 3d now a1 equal to a a2 equal to a plus d a3 equal to a plus 2d a4 equal to a plus 3d ఏ వచ్చేసి -1 నెక్స్ట్ ఏ ప్లస్ డి ఏ ప్లస్ డి ఏ అంటే -1 ప్లస్ డి వచ్చేసి 1/2 నేను ఎల్సిఎం చేసినట్లయితే 2 క్రాస్ -2 ప్లస్ 1 ఈక్వల్ టు -1/2 నెక్స్ట్ ఏ ప్లస్ 2d ఏ ఏమో -1 ప్లస్ 2 ఇంటూ డి అంటే 1/2 2 క్యాన్సిల్ ప్లస్ 1 -1 0 నెక్స్ట్ ఏ ప్లస్ 3d ఏ అంటే -1 ప్లస్ 3 ఇంటూ డి అంటే 1/2 -1 ప్లస్ 3 1 3/2 ఎల్సిఎం 2 అవుతుంది -2 ప్లస్ 3 ఈక్వల్ టు 1/2 therefore the first 4 terms of AP is మనకు వచ్చిన ఏంటి -1 -1/2 0 1/2 -1 -1/2 0 1/2 ఈ 4 ఫిఫ్త్ వన్ ఒకటి ఉంది ఫిఫ్త్ వన్ కూడా ట్రై చేద్దాం ఏ ఏమో -1.25 డి ఏమో 0.25 -0.25 నెంబర్ 5 రైట్ ఏ ఈక్వల్ టు -1.25 డి ఈక్వల్ టు -0.25 ఓకేనా ఫస్ట్ గివెన్ సిరీస్ ఏ రూపం ఇన్ టర్మ్స్ 1 2 3 4 టైమ్స్ అనుకోవాలి జనరల్ ఫామ్ ఏంటి ఏ నెక్స్ట్ a2 అంటే a ప్లస్ డి a3 a ప్లస్ 2d a4 అంటే a ప్లస్ 3d a1 ఈక్వల్ టు a a2 ఈక్వల్ టు a ప్లస్ డి a3 ఈక్వల్ టు a ప్లస్ 2d a4 ఈక్వల్ టు a ప్లస్ 3d రైట్ ఏ వచ్చేసి క్వశ్చన్లో -1.25 రైట్ నెక్స్ట్ a ప్లస్ డి అంటే ఏ అంటే -1.25 ప్లస్ డి అంటే -0.25 ఓకేనా ఈ రెండు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1.25 -0.25 రెండింటిని చేసినట్లయితే -1.25 -0.25 55 10 5 -1.50 ఇది వచ్చేసి ఈక్వల్ టు -1.50 రైట్ నెక్స్ట్ ఏ3 ఏ3లో ఏ అంటే -1.25 ప్లస్ 2 ఇంటూ 0 -0.25 -1.25 into -1.25 plus into minus 2 into 0.25 2 into 0.25 అంటే చూడండి 25 2 సార్ ఎస్ 50 అంటే 0.50 -1.25 నుంచి -0.50 రెండు చేసినట్లయితే
ఇది 5 7 1 పాయింట్ -1.75 -1. రెండు చేసినట్లయితే -1.75. నెక్స్ట్ ఇది -1.25 ప్లస్ 3 ఇంటూ డి అంటే -0.25. ఇదేంటి -1.25 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 0.5 అంటే 25 3 సార్ 0.75. రెండు చేసినట్లయితే -2.00. ఓకేనా. సో ది ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఏంటి -1.25 -1.50 -1.75 -2.00. వీటిని ఎలా రాయొచ్చు ఇంకా -1.25 -1.50 అంటే 5 -1.75 -2.0 అంటే -2. ఈ విధంగా ఫస్ట్ 4 టైమ్స్. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ రావచ్చు. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, మోడల్లో రావచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఏ సిరీస్లో ఉన్నట్టు? ఏపీ సిరీస్లో ఉందో లేదో అని ఏపీ సిరీస్ అని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఫాలోయింగ్ ఏపీస్ అన్నాడు. కాబట్టి ఏపీస్ వీటిలో ఫస్ట్ టర్మ్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఏమంటాం మనం? ఏ. దేర్ఫోర్ ఇయర్ ఏ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అంటే డి ఈక్వల్ టు ఏం చేయాలి? A2 మైనస్ A1. A2 అంటే ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. A2 అంటే 1 మైనస్ A1 అంటే 3. 1 మైనస్ 3 ఈక్వల్ టు -2. ఓకేనా. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈక్వల్ టు -5. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఇది -1 ఏమో, సెకండ్ టర్మ్ 3 ఏమో, థర్డ్ ఇది ఫోర్త్. దేర్ఫోర్ ఏ వచ్చేసి -5. నెక్స్ట్ డి అంటే A2 మైనస్ A1. A2 వచ్చేసి -1. నెక్స్ట్ -A1 ఏమో -5. దేర్ఫోర్ -1 మైనస్ ఇంటూ మైనస్ +5. 5లో నుంచి 1 తీసేస్తే +4. డి ఈక్వల్ టు 4. కామన్ డిఫరెన్స్ ఏమో 4, ఏ ఏమో -5. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 1/3. రైట్. నెక్స్ట్ డి ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 5/3. డి ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే 5/3 మైనస్ 1/3. ఈ రెండింటికి కలిసి ఏమవుతుంది? 3. సో ఈ 3 1 టైం క్యాన్సిల్. 1 ఇంటూ 5 5 మైనస్ ఈ 3 1 టైం క్యాన్సిల్. 1 ఇంటూ 1 1. 5 మైనస్ 1 ఈక్వల్ టు 4/3. డి ఈక్వల్ టు 4/3. ఏ ఈక్వల్ టు 1/3. ఇది థర్డ్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది A1, A2, A3, A4. ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటే A1 వచ్చేసి ఫస్ట్ టర్మ్ 0.6. నెక్స్ట్ డి ఈక్వల్ టు A2 మైనస్ A1 చేయాలి. A2 ఎంత? 1.7 మైనస్ A1 అంటే 0.6. 1.7లో నుంచి 0.6 తీసేయండి. 7 నుంచి 6 పోతే 1.1. దేర్ఫోర్ డి ఈక్వల్ టు 1.1. డి ఈక్వల్ టు 1.1, ఏ ఈక్వల్ టు 0.6. ఇది ఫోర్త్ యొక్క ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ ది నెక్స్ట్ 3 టైమ్స్. ఇక్కడ కొన్ని సిరీస్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది ఏపీ అయితే దాని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత, దాని తర్వాత వచ్చే నెక్స్ట్ 3 టైమ్స్ ఎలానో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. 2, 4, 8, 16. 2, 4, 8, 16. 2, 4, 8, 16 అంటే దీన్ని చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తాం, మిగతా మీరే ట్రై చేయండి. ఏ ఈక్వల్ టు ఫస్ట్ టైం 2 అయింది. డి ఏమవుతుంది? A2 మైనస్ A1. A2 అంటే 4 మైనస్ 2 చేస్తే డి ఎంత? 2. నెక్స్ట్ అదేవిధంగా దీనికి కూడా చేయాలి. నెక్స్ట్ టర్మ్స్ కూడా చేయాలి. డి అంటే A2 ఒకటి చేయాలి, మళ్ళీ A3 మైనస్ A2 కూడా చేయాలి. A3 ఎంత? 8 మైనస్ 4. 8 మైనస్ 4 అంటే 4. ఇక్కడ డి అనేది ఫిక్స్డ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు? ఏపీ ఫామ్లో అనేది ఉన్నట్లా లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏపీ అని రాసేయండి. ఒకవేళ ఏపీ అయితే నెక్స్ట్ 3 టైమ్స్ కనుక్కోవడం. అంటే నెక్స్ట్ 3 టైమ్స్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఇచ్చాడు ఇక్కడ? 1, 2, 3, 4 టైమ్స్ ఇచ్చాడు. ఫిఫ్త్ టర్మ్ A5 కనుక్కోవాలి, A6 కనుక్కోవాలి, A7 కనుక్కోవాలి. A5 అంటే A ప్లస్ 4D. ఆ డి వాల్యూ వచ్చిందిగా, ఆ డి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి, ఏ వాల్యూ రాయండి. ఆ విధంగా
A+4D, A+5D, A+6Dని ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఆ విధంగా ఈ 4th ప్రాబ్లంలో ఉన్న అన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అన్ని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.